ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్ చూడండి సార్, కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కండువ ఎవరు అట్టే ఉంచుకోండి. పెద్దలు సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ గారు నాన్న విజయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఈరోజు మనం ఏలపరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు యువతను తీసుకొచ్చి బాగా డివిజన్ 30వ డివిజన్ నుంచి ఈరోజు స్వచ్ఛందంగా ఆయన రావడం చేరడం, ఇంకా పార్టీకి హుషారుగా విజయన్న ఆధ్వర్యంలో పార్టీ హుషారుగా ఇంకా బాగా ముందుకు పోవాలని కోరుకుంటూ, ఇటు మా అక్క ఆనవార్ణమ్మ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఆమె కూడా మాకు అండగా ఉంటుందని కోరుకుంటున్నామండి. తెలుస్తా ఉన్నా. ఎవరైతే కష్టంలో నిలబడతారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడతారో వాళ్లే భవిష్యత్తులో మళ్లీ నాయకత్వంకి తీసుకొని వచ్చేటువంటి పూర్తి బాధ్యత మేమందరం తీసుకుంటాం. ఎవరైతే ఈరోజు కార్యకర్తలుగా ఉన్నారో ఆ ద్వితీయ శ్రేణి అనండి, 3వ స్థాయిలో అనండి, ఏ భాష అయితే ఇంతకు ముందు నాయకులు మాట్లాడారో ఆ చిన్న కార్యకర్తలే మళ్లీ ఈ డివిజన్లలో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాయకులుగా ఎదిగేటటువంటి అవకాశం ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరూ కూడా నాయకులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒక ప్రణాళికతో, ఒక బాధ్యతతో మనం అందరం కూడా కదిలినట్టయితే ఈ పార్టీ ఉనికి ఎంత గట్టిగా ఉంది అనేది ఈ జిల్లాలోనే అందరికీ తెలిసే విధంగా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని తయారు చేస్తామని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఎవరైతే నిజం మాట్లాడతారో, నిర్భయంగా మేము ఇదే చేయగలం, ఇంతకు మించి మేము చేయలేమని న్యాయంగా మాట్లాడి చెప్పారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీరు సహకారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అబద్దాలకు దూరంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తను చేయగలిగిందే చెప్పింది, నీతిగా న్యాయంగా పోతా ఉంది. కాబట్టి కష్టమైనా నష్టమైనా అన్ని భరించేదానికి సిద్ధపడే తప్పుడు హామీలు ఇవ్వకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆయన చేసిందే చెప్పాడు, నేను అంతవరకే ఇవ్వగలనని కూడా చెప్పాడు. మరి ప్రజాభిప్రాయం వేరుగా వచ్చినా ఈ రోజు ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు తాము ఏమి కోల్పోయాం, ఎందుకు నష్టపోయినాం, మనం ఈసారి ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఎందుకు ఎన్నుకున్నాం అనేటటువంటి ఆలోచన వాళ్లు చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు నడిచే విధంగా పరిస్థితులు వస్తా ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా పార్టీకి అండగా నిలవాల్సింది. ఏదన్నా అవసరాలుంటే ఆ డివిజన్ లో నాయకులు ఉన్నారు, పెద్దలు చాలా మంది ఉన్నారు, కమిటీలు ఏర్పాటు చేస్తున్నాయి. యువకులుగా యువత కమిటీలుగా మిమ్మల్ని కూడా ఆ కమిటీలలో స్థానం కల్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు
ఈ కార్యక్రమాల్లో భాగం పంచుకొని తప్పనిసరిగా పార్టీకి అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడితే త్వరలోనే మళ్లీ ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం ఖాయమని కూడా నేను మీ అందరి ఆలోచన మేరకు మనవి చేస్తూ మీ అందరికీ కూడా ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటాం. అందరూ ఉన్నాం. మదన్ ఉన్నాడు పక్కనే, మీకు ఒక పక్క ఆర్ఎస్ఆర్ ఉంటాడు, ఒక పక్క మీకు నారాయణ రెడ్డి వాళ్ళందరూ ఉన్నారు, ఇక్బాల్ ఒకరు కాదండి, డివిజన్ లో ప్రతి ఒక్కరు దాదాపు 50 మంది ప్రతి డివిజన్ లో ఆ నాయకత్వ స్థానాలకు ఏర్పాటు చేసుకుని రోజు మనం ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఏ ఇబ్బంది వచ్చినా సరే మీకు సమాధానం చెప్పడానికి, మీకు అండగా నిలబడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అని చెప్పి మనవి చేస్తూ సోదరుడు ప్రవీణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మీకు ఎల్లవేళలా మీకు మీ స్నేహితులందరికీ కూడా మేము అండగా ఉంటాం. ఒక సక్రమమైనటువంటి దారిలో మంచి చేస్తూ మంచి పేరు తీసుకొని వచ్చి మిమ్మల్ని కన్న వాళ్లకు కూడా మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుతూ మంచి పనులు ఎప్పుడైతే చేస్తామో 10 మంది దగ్గర మనం మంచిని ఎప్పుడు అనిపించుకుంటామో నాయకులుగా ఎదగడానికి భగవంతుడు మనకు అవకాశం ఇస్తాడని చెప్పి మనవి చేస్తూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరినీ కలవటం జరిగింది, అందరికీ నచ్చజెప్పడం జరిగింది. గెలుపు ఓటమి అనేది అశాశ్వతం, అది దైవాధీనం. కానీ నమ్ముకున్న వాళ్ళని కష్టాలు వచ్చాయని చెప్పి వదిలేసి వెళ్లిపోవటం అనేది చాలా నీతిబాహ్యమైనటువంటి చర్య. పైన ఉన్నటువంటి రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు మరి 30వ డివిజన్ కి సంబంధించినటువంటి పెద్దలు సోదరుడు నవీన్ గారు, నారాయణ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో బలవంతపు చేరికలు, మీరు పార్టీ కండువా వేసుకుంటారా లేకపోతే మమ్మల్ని ఎదుర్కొంటారా అని అనేటువంటి ఒక బెదిరింపు ధోరణితో ఎంతో మంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల దృష్ట్యా అక్కడే నిలబడిపోయినటువంటి ఎంతో మంది సోదరులు నాకు తెలుసు. మరి పార్టీలో రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బాధ్యతలు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పగించిన తర్వాత ఈ రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మున్సిపల్ వార్డ్స్ దాదాపు 26 ఉన్నాయి. 26 డివిజన్లలో కూడా ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎవరెవరైతే ఎన్నికల ముందు మేము జగన్మోహన్ రెడ్డితో నడుస్తున్నామని చెప్పినటువంటి స్థానిక మున్సిపల్ కార్పొరేటర్లు ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ ఓటమి చెందగానే ముఖాలు తప్పించి వెళ్లిపోయినా ఆ పార్టీని భుజాన మోసి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఏది ఆశించినటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అనే నా కుటుంబానికి ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటూ 30వ డివిజన్ నుంచి వచ్చిన నేను, నెల్లూరు 30వ డివిజన్ వైఎస్ఆర్ నగర్ నుంచి వచ్చిన నేను, ఇక్కడ ఉండే పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కరించుకుంటూ నా కుటుంబానికి మేము 30వ డివిజన్ ఉండే ప్రతి ఒక్కరు, ముందుగా నెల్లూరులో ఉండే ప్రతి ఒక్క మహిళ నా కుటుంబం కోసం, నా వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబం కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి అందరూ కట్టుగా ఉండి ఎవరికి ఏ ఇబ్బంది అధికార పార్టీ ఒత్తిళ్లకి లొంగి ఆ అధికార పార్టీలోకి పోయినటువంటి
మన వైఎస్ఆర్సీపీ పాత మిత్రులు పాత అన్నదమ్ములందరూ మళ్ళీ ఈరోజు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఆయన కార్యకర్తలకి నాయకులకి ఇస్తున్నటువంటి భరోసా గుండెధైర్యాన్ని చూసి ఈరోజు మళ్ళీ మొదటగా ఈరోజు సంచలనమైనటువంటి విషయం ఇది. రూరల్లో రాష్ట్రం మొత్తం మీద రూరల్లో ఒక అధికార పార్టీని కాదనుకొని ఈరోజు రూరల్లో ఒక 200 మంది ప్రవీణ్ ఆధ్వర్యంలో పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం నిజంగా శుభసూచకం. ఈ యొక్క చేరికలతోనే మళ్ళీ మన గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగనన్న ప్రభుత్వం వస్తుందని ఆశలు చిగురించాయి. కాబట్టి ఈ విషయంగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు మీకు మంచి సూచనలు చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.